ఇటు కొత్త ప్రభుత్వం ఏమో ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేసినటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేసింది. దానిలో అప్పులను చూపించారు. ఇక శ్వేతపత్రం అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఒక పేపర్ను విడుదల చేయడం జరిగింది. దానిలో మేము ఆస్తులను క్రియేట్ చేసినాము, 50 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను తెలంగాణ సర్కార్కి ఇచ్చినామనేటువంటి మాటను వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ శ్వేతపత్రము వీటిని చూస్తే ఏమనిపిస్తుంది? మీరు ఒకటండి, వీళ్ళు శ్వేతపత్రం అని అంటే శ్వేతపత్రానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు చాలా ప్రాజెక్టులు కట్టినాము, ఇవన్నీ అసెట్స్ క్రియేట్ చేసినామని చెప్పారు. ఈ అసెట్స్తోని ఏం అభివృద్ధి జరిగింది, ఏం ప్రొడక్షన్ వచ్చింది? నువ్వు కాళేశ్వరం కడితే ఏమైనా ప్రొడక్షన్ వచ్చిందా? కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు పెట్టిర్రని మీరు లెక్కలు చెప్పుకుంటారు కదా. ఇన్ని వేల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వం పెట్టిన డబ్బులు కాకుండా మళ్ళీ 85,000 కోట్లు అప్పు చేసిర్రని చూపిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిలో కొట్టుకుపోయింది, అది అసెట్స్. అది మీరు తెలంగాణలో కలెక్టర్ భవనాలు లేవన్నట్టు కలెక్టర్ భవనాలు కట్టిరు. ఒక్క 5 సంవత్సరాలలో చూడుర్రి ఆ భవనాలు ఎట్లా పెచ్చులుడతాయి, ఎటువంటి కట్టడాలు కట్టిరు. మీరు కట్టినటువంటి అసెట్స్ ఎక్కడ కూడా స్థిరంగా ఉండే పరిస్థితులు లేవు. ప్రాజెక్టులు కట్టినా, కాలువలు వేసినా, రోడ్లు వేసినా, బిల్డింగులు కట్టినా, ఏది కట్టినా అవన్నీ కూలిపోయే దశల్లో ఉంటున్నాయి తప్ప మీరు స్టాండర్డ్ కట్టలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కలెక్టర్ భవనాలు కట్టిర్రు అంటారంటే అవి అసెట్స్ అంటే ఇప్పుడు అప్పులు చేస్తే కలెక్టర్ భవనాలు అమ్ముకోవాలా? మీరు అనేది ఏంటి? అసెట్స్ ఉన్నాయి, మేము అప్పులు చేస్తే కలెక్టర్ భవనాలు అమ్మి కట్టమంటుర్రా? లేకుంటే కాళేశ్వర ప్రాజెక్ట్ ఇంకేమనికన్నా ఇచ్చేసి ఇంటర్నేషనల్ ఇచ్చేసి అప్పులు కట్టమని ఏంటి? అసెట్స్ అంటే ఏంటి? నువ్వు అసెట్స్ అంటే ఒక కంపెనీ కడితే, ఒక అభివృద్ధి జరిగితే, ఉద్యోగాలు ఇస్తే, ప్రొడక్షన్ అయితే అసెట్స్. సపోజ్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు, ఎన్ని అబద్ధాలు ఆడిరండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద? హుజూర్ నగర్ పోతారు, మీటింగ్లు పోతాడు కేసీఆర్. పోయి హుజూర్ నగరు, కోదాడు, సూర్యాపేట కాళేశ్వరం నీళ్లతోనే పంటలు పండుతున్నాయి అన్నారు. మీ జర్నలిస్టులు, పేపర్ టీవీలోళ్ళు కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసిర్రు మొత్తం. మరి జర్నలిస్టులకు టీవీ వాళ్ళకు కనబడలేదా? కాళేశ్వరం కాలువలు సూర్యాపేటకు ఉన్నాయా? కాలువలు వచ్చినాయి. అక్కడ కాళేశ్వరం కాలువ ఎటు పోతుంది, సూర్యాపేట ఎటు పోతుంది? వాళ్ళు ఇల్లు తీసుకొచ్చి పారినాయి అంటారు. తుంగతుర్తిల మీటింగ్ పెట్టేసి తుంగతుర్తిల కాళేశ్వరం నీళ్ళతోనే పంటలు పండినాయి అన్నారు. ఓకే, పండినాయండి, మేము ఓకే ఒప్పుకుంటాము. లేకున్నా తేకున్నా పంటలు పండినాయి. మరి అలా రాష్ట్రంలో 70 రూపాయల కిలో బియ్యం ఎందుకు పెరిగినాయి? ఇంత పంటలు పండితే ఎందుకంటే రైతులకు కరెంటు ఫ్రీగా ఇచ్చినామన్నారు, నీళ్లు ఫ్రీగా ఇచ్చినామన్నారు, ఎరువులు సబ్సిడీ ఇచ్చినామన్నారు, రైతు బంధు ఇచ్చినామన్నారు, పంట బీమా ఇచ్చినామన్నారు, పంటలు అధికంగా పండించినామని చెప్పారు. భారతదేశంలో హయ్యెస్ట్ పంటలు పండిన రాష్ట్రం మా తెలంగాణ, అన్నపూర్ణ. భారతదేశానికి అసలు తిండే మేము పెడుతున్నామని ప్రచారం చేసుకున్నారు. మరి ఇంత పంటలు పండితే రైతు రుణములు ఎందుకుంటుండు, అప్పులల్లో ఎందుకుంటున్నాడు? ఇవాళ జనాలకు 70 రూపాయల కిలో బియ్యం ఎందుకు పెరిగినాయి? ఈ పంటలు ఎటు పోతున్నాయి? అసలు మీరు చెప్పేదానికి, డెవలప్మెంట్ చేసేదానికి ఏమన్నా మీకు అనిపిస్తుందా? ప్రజలను పాలకులు అనేవాళ్ళు జనాలకు ఉపయోగపడే పనులు చేయాలి కానీ జనాలను మోసం చేసే పాలన ఎక్కడ చేస్తారండి? మీ అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టుకుంటారు, మీ ఆర్భాటాలకు ఖర్చు పెట్టుకోరు, మీటింగ్లలో ఖర్చు పెట్టుకోరు. ఎక్కడ చూసినా విపరీతంగా పోస్టర్లు, స్టిక్కర్లు, పేపర్లతో దానికి ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అసెట్స్ క్రియేట్ చేసినవి ఏమి లేవు. అసెట్స్ అంతా నాశనం చేసిర్రు, క్రియేట్ చేసినవి లేవు. ఈ సందర్భంలో ఇప్పుడు మీరు ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చాలా డిమాండ్స్ అయితే, చాలా రకమైనటువంటి గ్యారెంటీలు అయితే పెట్టడం జరిగింది. దానిలో ఇంటింటికి మహిళకి 2,500 రూపాయలు, అలాగే పింఛన్లను పెంచుతామని, ఆ తర్వాత మహిళలకు స్కూటీలు ఇస్తామని, చదువుకునే వాళ్ళకి ఇట్లా చాలా కనబడతా ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా సాధ్యమేనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి ఆర్థిక సిచ్యువేషన్లో? ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చారు, పర్వాలేదు, జనాలకు అవసరం వచ్చే హామీలే. కానీ కొన్నిటిని అంటే మా తరపున ఎకనామిస్ట్గా మేము చెప్పేది ఏంటంటే, కొన్ని ప్రోగ్రాంలను ఆచితూచి చేయవలసిన అవసరం ఉన్నది. సపోజ్ ఇప్పుడు లేడీస్ అన్నారు, గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో పెట్టిర్రు. కానీ దాన్ని మాత్రం మేము ఈ మధ్యలో ప్రాక్టికల్గా చూస్తుంటే దాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారు బస్ ఫ్రీ విషయంలో. కాబట్టి ఈ మంచి ప్రోగ్రాంలను ప్రజలు సదుద్దేశంతో మంచి పద్ధతిగా వాడుకుంటే బాగుంటుంది. కానీ దీన్ని వాడుకోవడం వల్ల కొన్ని ఇబ్బంది అవుతుంది. కాబట్టి
కొన్ని లిమిటేషన్ పెడితే కూడా బాగుంటుందేమో. అందరికీ బస్ పాస్ ఫ్రీగా అనడం మాత్రం, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అది ఆర్టీసీ నడవాలే కదా, ఇదివరకే అప్పులాల్లో ఉంది. నువ్వు బస్ పాస్ ఫ్రీగా ప్రయాణం చేస్తున్నావు కానీ దానికి ఇంజన్ కావాలి కదా, కాదు ఆయిల్ కావాలి కదా, దాంట్లో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు కదా, మరి ఆయిల్ ఫ్రీగా రాదు కదా, మనం ఫ్రీగా ఇస్తున్నట్టు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి జనాలను వాటిని ఎవరు అవసరమో వాళ్ళు ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఆ సంస్థ కూడా నడవాలి. ఈ విషయంలో ప్రభుత్వం కాకుండా ప్రజలు కూడా పునరాలోచించాలని చెప్పేసి వాళ్ళు మంచి కొరకు చేశారు కానీ చెడు కొరకు చేసుకోమని చెప్పలేదు, దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ఈ ఫ్రీ పథకాలు 6 పథకాలు అనేటివి కూడా ప్రభుత్వము ఎక్కడికి వెళ్ళి సమకూరుస్తారు అనేది కానీ ఇప్పుడు ఇన్ని పథకాలు ఫ్రీగా ఇమ్మీడియట్లీగా అమలు చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. మెల్లమెల్లగా ప్రభుత్వము దాన్ని అమలు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ వచ్చిండు కాబట్టి పథకాలు ఎట్లా చేస్తారు జనాలకు అందిస్తాడని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను.